నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే. నేను మీ మధు. అక్కినేని నాగచైతన్య శోభితల వివాహం అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా జరిగింది. సినీ, రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు వీరి పెళ్లికి తరలివచ్చి వధూవరులను ఆశీర్వదించారు. చైతు ఓ ఇంటివాడు కావడంతో అక్కినేని అభిమానులు, కుటుంబ సభ్యులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇదే సమయంలో సమంత వార్తలు నిలుస్తున్నారు. చైతుకి వివాహం కావడంతో ఆమె కూడా రెండో పెళ్లి చేసుకుంటారా లేక ఇలానే ఒంటరిగా ఉంటారా అంటూ గత కొద్ది రోజులుగా మీడియాలో డిస్కషన్ నడుస్తుంది. ఈ నేపథ్యంలో సమంత తాజాగా పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నాగ చైతన్యతో విడాకుల తర్వాత సమంత ఒంటరిగానే ఉంటున్నారు. తన సినిమాలు, వెబ్ సిరీస్లు వంటి ప్రమోషన్స్ తో గడిపేస్తున్నారు. రీసెంట్ గానే రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో వచ్చిన సిటాడెల్ హనీ బనీతో దుమ్ము రేపిన సమంత మరికొన్ని క్రేజీ వెబ్ సిరీస్లకు ఓకే చెప్పినట్లుగా కూడా చిత్ర పరిశ్రమల్లో గాసిప్స్ వినిపిస్తున్నాయి. తుంబడ్ ఫేమ్ అనిల్ బార్వే దర్శకత్వంలో రక్త బ్రహ్మాండ్ ది బ్లడీ కింగ్డమ్ లో ఆమె నటిస్తున్నారు. శోభితను నాగ చైతన్య పెళ్లాడబోతున్నట్టుగా తెలిసినా శామ్ ఏ మాత్రం పట్టించుకున్నట్లుగా కనిపించడం లేదు. ఇలాంటి దశలో సమంతకు ఊహించని షాక్ తగిలింది. ఆమె తండ్రి జోసెఫ్ ప్రభు ఇటీవల గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆమె తన ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. ఇక నేను మిమ్మల్ని కలవలేను డాడీ అంటూ హార్ట్ బ్రేక్ ఎమోజీని శామ్ జత చేశారు. సమంత ఈ స్థాయికి రావడానికి ఎంతో కష్టపడ్డారు. చదువుకుంటూనే పనిచేసి ఆర్థిక సమస్యలను అధిగమించారు. నటనపై ఆసక్తితో చిత్ర పరిశ్రమలోకి అడుగు పెడతానని సమంత చెప్పినప్పుడు తల్లిదండ్రులు ఎంతగానో ప్రోత్సహించారు. ముఖ్యంగా ప్రతి విషయంలో తండ్రి తనకు అండగా నిలిచారని సమంత పలుమార్లు తెలిపారు. నిజానికి శామ్, చైతు విడిపోయినప్పుడు జోసెఫ్ ఎంతో బాధపడ్డారు. విడాకుల తర్వాత సమంత కృంగిపోకుండా ఆమెకు ధైర్యం చెప్పి అండగా నిలిచారు. ఈ దశలో తండ్రి హఠాత్ మరణం సమంతను మరింత కృంగదీసింది. సమంతను సన్నిహితులు, ఇతర సినీ ప్రముఖులు ఓదార్చినప్పటికీ ఆమె మాజీ భర్త నాగ చైతన్య, అక్కినేని ఫ్యామిలీ నుంచి కనీసం ఓదార్పు లభించలేదు. ఇప్పుడు శోభిత, నాగ చైతన్యలకు పెళ్లి అయిపోయింది. మరి సమంత కూడా పెళ్లి చేసుకుని తిరిగి వైవాహిక జీవితంలో అడుగు పెడుతుందన్న ప్రశ్నలు ఇటు అన్ని వైపులా వినిపిస్తున్నాయి. కానీ ఆమె మాత్రం తీరిగ్గా కుక్కలతో ఆడుకుంటుంది. అంతేకాకుండా నాషా సమంత పెడ్డాకనమాట. ఇది ప్రేమ లాంటి మరో ప్రేమ ఈ ప్రపంచంలో లేదన్నట్టుగా మొన్న ఈ మధ్య ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. అయితే శోభిత తమ పెళ్లి ఫోటోలను షేర్ చేసిన కొద్దిసేపటికే సమంత ఈ పోస్ట్ పెట్టడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే కొత్త ఏడాది సమంత గుడ్ న్యూస్ చెప్పబోతున్నట్టుగా తెలుస్తోంది. 2025 కొత్త సంవత్సరంలో తనకేం కావాలో చెబుతూ ఓ విష్ లిస్ట్ ను సమంత ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. తన రాశికి 2025లో ఎలా ఉంటుందని చెబుతూ తనకు కొత్త సంవత్సరంలో ప్రేమించే భాగస్వామి, పిల్లలు కావాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం సమంత పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా నూతన సంవత్సరం మీకు అంతా మంచి జరగాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. మరి వెయిట్ చేసి చూడాలి, కొత్త సంవత్సరంలో సమంత ఆశించినట్లుగా మంచి ప్రేమ, పిల్లలు దక్కుతారేమో అని.